Good afternoon, everyone. My name is Nitin Reddy, currently pursuing MBBS at AIMS Nagpur, and I have achieved a rank of 3928 in NEET 2020. ఈరోజు ఈ సెషన్లో కొత్త చాప్టర్ ఎగ్జాంపులర్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకుంటాం. అదే ఆ చాప్టర్ ట్రాన్స్పోర్టింగ్ ప్లాంట్స్ ప్లాంట్ ఫిజియాలజీలోని ఫస్ట్ చాప్టర్. అది ట్రాన్స్పోర్టింగ్ ప్లాంట్స్ ఎగ్జాంపులర్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకుందాం. ఫస్ట్ which of the following statement does not apply to the reverse osmosis? రివర్స్ ఆస్మోసిస్ కి నీకు ఏది దీంట్లో రివర్స్ ఆస్మోసిస్ ప్రకారంగా ఏ స్టేట్మెంట్ ఫాల్స్ అని అంటున్నాడు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ రివర్స్ ఆస్మోసిస్ అంటే ఏంటి? రివర్స్ ఆస్మోసిస్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది యాక్టివ్ ప్రాసెస్, ప్యాసివ్ ప్రాసెస్, నీకు ట్రాన్స్పోర్టింగ్ ప్లాంట్స్ లో క్లియర్ గా మెన్షన్ చేశాడు అనమాట. ఓకే, reverse if pressure greater than the osmotic pressure is applied to the higher concentration, the direction flow will అంటే నార్మల్ గా లో కాన్సన్ట్రేషన్ నుంచి హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్ రావాలి. అదే నువ్వు ఒక ప్రెషర్ అనేది గ్రేటర్ ఆస్మోటిక్ ప్రెషర్ అప్లై చేసినప్పుడు ద డైరెక్షన్ ఆఫ్ వాటర్ ఫ్లో త్రూ మెంబ్రెయిన్ కెన్ బి అంటే రివర్స్ అవుతుంది అనమాట. దిస్ ఇస్ కాల్డ్ ద రివర్స్ ఆస్మోసిస్. ఏంటి రివర్స్ ఆస్మోసిస్ అంటే? నీకు అగైన్స్ ద గ్రేడియంట్ జరుగుతుంది. అగైన్స్ ద గ్రేడియంట్ జరుగుతుంటే నువ్వు ఎనర్జీ అనేది దానికి సప్లై చేయాలి. అంటే అదొక యాక్టివ్ ప్రాసెస్ అనమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇది మెయిన్ గా రివర్స్ ఆస్మోసిస్ యొక్క థియరీ. అంటే అది ఎలా వర్క్ అవుతుంది అది వచ్చేసి ఈ ఇన్ఫర్మేషన్ అనమాట. సో రివర్స్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ద వాటర్ ప్యూరిఫికేషన్. ఆఫ్ కోర్స్ నీకు గల్ఫ్ కంట్రీస్ లైక్ సౌదీ అక్కడ ఏం చేస్తారంటే ఆ వాటర్ అనేది సాల్ట్ వాటర్ అనేది వాళ్ళకి ఎక్కువ మొత్తంలో అవైలబిలిటీలో ఉంటుంది. అంటే సాల్ట్ వాటర్ నుంచి సాల్ట్ తీయడానికి మనము రివర్స్ ఆస్మోసిస్ అనే ప్రాసెస్ ని యూజ్ చేస్తాం. మనం ఎందుకు యూజ్ చేయట్లేదంటే అది యూజువల్ గా ఎక్కువ కాస్ట్లీ అనమాట. ఓకే, రివర్స్ ఆస్మోసిస్ అనేది చాలా కాస్ట్లీ అనమాట. ఓకే, కానీ అది వాటర్ ప్యూరిఫికేషన్ లో ఇప్పుడు ఏ దిక్కు లేనప్పుడు ఇంక వాటర్ ప్యూరిఫికేషన్ కి ఇస్తాం అనమాట. ఇన్ దిస్ టెక్నిక్ ద ప్రెషర్ గ్రేటర్ దాన్ ద ఆస్మోటిక్ ప్రెషర్ ఈస్ అప్లైడ్ టు ద సిస్టమ్. అప్పుడే నీకు అక్కడ నుండి సాల్ట్ పార్టికల్స్ అనేది నీకు అంటే రివర్స్ ఆస్మోసిస్ అనేది ఆ ప్రాసెస్ జరుగుతుంది. ఇందాక చెప్తున్నాను. సో బి కూడా కరెక్ట్. ఇక్కడ మనము అగేన్స్ట్ ద గ్రేడియంట్ జరుగుతుంది కాబట్టి యాక్టివ్ ప్రాసెస్, ప్యాసివ్ ప్రాసెస్, కంపల్సరీ యాక్టివ్ ప్రాసెస్. అంటే మనం ఎనర్జీ ఇవ్వాలి. సో యాక్టివ్ ప్రాసెస్ కూడా కరెక్ట్. ఇంకా ఆప్షన్ ఏదవుతుంది? ఆప్షన్ సి. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ నాట్ డైరెక్ట్లీ అఫెక్ట్ ద ట్రాన్స్పిరేషన్? ఓకే, ట్రాన్స్పిరేషన్ అంటే ఏంటి? లైక్ ట్రాన్స్పిరేషన్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ లాస్. అంటే నీకు ప్లాంట్ నుంచి వాటర్ లాస్ అది ఉంటుంది కదా, దాన్ని మనము ట్రాన్స్పిరేషన్ అంటాం అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ ఏవి ట్రాన్స్పిరేషన్ డైరెక్ట్ ఎఫెక్ట్ చేయవు అంటారు? టెంపరేచర్ ఎఫెక్ట్ చేస్తారు. టెంపరేచర్ ఎక్కువ ఉంది ఆటోమేటిక్ ట్రాన్స్పిరేషన్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. లైట్ కూడా నీకు ఎఫెక్ట్ చేస్తారు. సేమ్ ఎక్కువ లైట్ ఉంటే ట్రాన్స్పిరేషన్ నీకు ఎక్కువ జరుగుతుంది. విండ్ స్పీడ్ కూడా, విండ్ ఎక్కువ మొత్తంలో బ్లో అవుతుంది అనుకో, ఆటోమేటిక్ గా అది కూడా డైరెక్ట్ గా ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. సో ఇంకా మిగిలిన ఆప్షన్ ఇది క్లోరోఫిల్. ఈ క్లోరోఫిల్ కంటెంట్ అనేది విల్ నాట్ డైరెక్ట్లీ ఎఫెక్ట్ ద ట్రాన్స్పిరేషన్ ప్రాసెస్ అనమాట. సో ఆప్షన్ ఏమవుద్ది? ఇది విల్ నాట్ అన్నాడు. విచ్ విల్ అంటే అప్పుడు ఏ, బిసి 3 ఆప్షన్లు నీకు కరెక్ట్ అవుతాయి అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ద లోవర్ సర్ఫేస్ ఆఫ్ లీఫ్ విల్ హ్యావ్ మోర్ నెంబర్ ఆఫ్ స్టొమాటో ఇన్ అంటే దేంట్లో? నీకు మనము స్ట్రక్చరల్ ఎనాటమీ ఆఫ్ లీవ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ గురించి చెప్పుకునేటప్పుడు మనము ఏం చెప్పుకున్నాం? డోర్సీ వెంట్రల్ లీఫ్, ఐసోబైలేటరల్ లీఫ్ అనేసి దాని ఎనాటమీ కూడా చెప్పుకున్నాం. ఐసోబైలేటరల్ నీకు ఏ లీఫ్ లో డోర్సీ వెంట్రల్ లీఫ్ అంటే ఏంటి? డైకాట్ లీఫ్. అదే ఐసోబైలేటరల్ లీఫ్ అంటే కదా మోనోకాట్ లీఫ్. నేను చెప్పాను డైకాట్ లీఫ్, మోనోకాట్ లీఫ్. ఏ లీఫ్ లో నీకు డిఫరెన్షియేషన్, టొమాటో యొక్క డిఫరెన్షియేషన్ ఉంటుంది అంటే కంపల్సరీ అది డోర్సీ వెంట్రల్ లీఫ్ లో. ఐసోబైలేటరల్ లీఫ్ లో నీకు ఎందుకు ఐసోబైలేటరల్ అంటే బోత్ సైడ్స్ ఈక్వల్ గా నీకు టొమాటో అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఆప్షన్ ఏ. నెక్స్ట్, ద ఫార్మ్ ఆఫ్ షుగర్ ట్రాన్స్పోర్టెడ్ త్రూ ఫ్లోయమ్ ఈస్. ఎలా అంటే ఎలా ఫ్లోయమ్ మనం చెప్పుకున్నాం జైలము అండ్ ఫ్లోయమ్ ట్రాన్స్పోర్టింగ్ అనేది జరుగుతుంది. జైలం ద్వారా నీకు వాటర్ ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది. అదే ఫ్లోయమ్ ద్వారా నీకు ఫుడ్ ట్రాన్స్పోర్ట్ అనేది జరుగుతుంది. ఈ ఫుడ్ ఏ ఫామ్ లో నీకు ట్రాన్స్పోర్ట్ అవుతుంది అంటున్నాడు? ఆప్షన్ ఏ గ్లూకోజ్, ఆప్షన్ బి ఫ్రక్టోస్, ఆప్షన్ సి సుక్రోజ్, ఆప్షన్ డి
రైబో మెనీ స్టూడెంట్స్ ఏమంటే గ్లూకోజ్ అని కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకంటే మీకు తెలిసిన కార్బోహైడ్రేట్ మోస్ట్ కార్బోహైడ్రేట్ ఏంటి గ్లూకోజ్. సో గ్లూకోజ్ ఆప్షన్ ఉంది. కానీ ఫ్లోయం ద్వారా నీకు షుగర్ ఏ ఫామ్ లో నీకు ట్రావెల్ అవుతుందంటే అది సుక్రోస్. ఓకే, ఎక్కడికి ట్రాన్స్పోర్ట్ అనేది టువర్డ్స్ ద సింక్. తెలుసు కదా, సోర్స్ అండ్ సింక్ అని 2 ఉంటాయి. సోర్స్ దగ్గర నీకు ఫుడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సింక్ అనే దగ్గరికి నీకు ఫుడ్ అనేది అక్కడికి వెళ్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ద ప్రాసెస్ ఆఫ్ గట్టేషన్ టేక్స్ ప్లేస్. ఓకే, ద ప్రాసెస్ ఆఫ్ గట్టేషన్ టేక్స్ ప్లేస్ అనేసి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఆప్షన్ ఏ వెన్ ద రూట్ ప్రెజర్ ఈస్ హయ్యర్ అండ్ రేట్ ఆఫ్ ట్రాన్స్పిరేషన్ ఈస్ లో. Option B, when the root pressure is low and the rate of transpiration is high. When the root pressure is equal to rate of transpiration. When the root pressure as well as the rate of transpiration is high. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గట్టేషన్ అంటే ఏంటి? గట్టేషన్ అంటే మీకు అర్లీ మార్నింగ్ ప్లాంట్స్ లో కొన్ని ప్లాంట్స్ లో మీరు చూస్తే అర్లీ మార్నింగ్ వింటర్స్ ఆ టైంలో చూస్తే కనుక మీకు మామూలుగా అప్పుడు ప్లాంట్ ఇది అనుకోండి, లీవ్స్ కి నీకు డ్రాప్లెట్స్ లాగా వాటర్ కనబడతాయి అనమాట. డ్రాప్లెట్స్ లాగా కనబడుతుంది అనమాట. అది నీకు ఎప్పుడు జరుగుతుంది అంటే కన్నా రూట్ ప్రెజర్ అంటే కింద నుంచి రూట్ ప్రెజర్ కూడా హై ఉండి ట్రాన్స్పిరేషన్ కూడా హై ఉంది అనుకో, 2 పాజిటివ్ ఫ్యాక్టర్స్ కాబట్టి నీకు వాటర్ అనేది పైకి ఈజీగా వెళ్ళిపోతాయి అనమాట. ఓకే, వెన్ దట్ రూట్ ప్రెజర్ యాజ్ వెల్ యాజ్ రేట్ ఆఫ్ ట్రాన్స్పిరేషన్ ఆర్ హై, అప్పుడు నీకు గట్టేషన్ అంటే కలెక్షన్ ఆఫ్ వాటర్ అనమాట. ఓకే, రూట్ ప్రెజర్ when the root pressure as well as the transpiration are high. When the root pressure is high and rate of transpiration is low. When the root pressure is low and rate of transpiration is high. When the root pressure is equals the rate. Okay, ఇక్కడ కాస్త తప్పు చెప్పాను. ఏంటంటే ద ఎఫెక్ట్ ఆఫ్ రూట్ ప్రెషర్ వచ్చేసి నార్మల్ గా నీకు నైట్ టైమ్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. అబ్జర్వ్ నైట్ టైమ్స్ యాజ్ వెల్ యాజ్ అర్లీ మార్నింగ్ నీకు అందుకే నైట్ టైం అర్లీ మార్నింగ్ దగ్గర నువ్వు ఒకవేళ చూసినావు అనుకో, రూట్స్ మీద అంటే ప్లాంట్స్ మీద వాటర్ కంటెంట్ అనేది డ్యూ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. అది నైట్ కావచ్చు లేకుంటే అర్లీ మార్నింగ్ కావచ్చు. ఓకే, ఎక్సెస్ ఆఫ్ వాటర్ వచ్చేసి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎక్సెస్ ఆఫ్ వాటర్ వచ్చేసి నీకు ఎక్కడ లీవ్స్ మీద నీకు ఉంటది అనమాట. ఓకే, సచ్ వాటర్ ఆ వాటర్ ఫ్రేషన్ వచ్చేసి గట్టేషన్ అని చెప్పుకున్నాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్ ద రూట్ ప్రెషర్ ఈస్ హై and the rate of transpiration is low. When the root pressure is low and the rate of ఇక్కడ చూడండి, నీకు ట్రాన్స్పిరేషన్ ద్వారా అది వెళ్తేనే ట్రాన్స్పిరేషన్ వాటర్ అంటారు. నీకు గట్టేషన్ ఎప్పుడు టేక్స్ అంటే గట్టేషన్ కి ట్రాన్స్పిరేషన్ డిఫరెన్స్ అన్నమాట. అంటే గట్టేషన్ నువ్వు ఎక్కువ ఎప్పుడు చూడగలవు అంటే కన్నా రూట్ ప్రెషర్ ఎక్కువ ఉండి ట్రాన్స్పిరేషన్ అనేది తక్కువ ఉన్నప్పుడు. ఓకేనా, ఒకవేళ ట్రాన్స్పిరేషన్ ఎక్కువ ఉందనుకో నీకు గట్టేషన్ అనేది కనపడదు, అంతే కదా. అప్పుడు అంటే ట్రాన్స్పిరేషన్ అంటే ఏంటి, వాటర్ వేపరైజ్డ్ ఫామ్ లో వెళ్ళిపోద్ది. ఓకేనా, వెళ్ళిపోతుంది. సో ఆ టైంలో నీకు గట్టేషన్ అనేది కనపడదు. ఈ ట్రాన్స్పిరేషన్ అనేది ఈ క్యారెక్టరిస్టిక్ అనేది ఆ ప్లాంట్ మీద చూపించట్లేదే అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు రూట్ ప్రెషర్ ఎక్కువ చేసింది అనుకో, వాటర్ వచ్చేసి నీకు లీఫ్ మీద కలెక్ట్ అవుతాయి. అదే ట్రాన్స్పిరేషన్ లో అయితే నీకు లీఫ్ మీద కలెక్ట్ అవ్వవు అనమాట, డైరెక్ట్ గా ఎవాపరేట్ అయిపోతాయి. సో ఆప్షన్ ఏమవుతుందంటే నీకు ఏ అవుతుంది. ఇందాక సరిగ్గా చూసుకున్న ఆప్షన్ డి చెప్పా. ఓకే, నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ద ఇంబిబిషన్. ఇంబిబిషన్ కి ఎగ్జాంపుల్ ఏంటి? అప్టేక్ ఆఫ్ వాటర్ బై రూట్ హెయిర్. అది దేనికి ఎగ్జాంపుల్ వస్తుంది? అబ్జార్ప్షన్, నీకు డిఫ్యూజ్ అవుతుంది వాటర్ అనేది, నీకు డిఫ్యూజ్ అవుతుంది అనమాట బయట నుంచి లోపలికి. సో ఇంబిబిషన్ కి ఎగ్జాంపుల్ వస్తుంది అంటే రాదు. ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ ఇన్ స్టొమాటో, అది వస్తుందా? రాదు. నీకు ఇంబిబిషన్ అంటే ఏంటి? స్వెల్లింగ్ ఆఫ్ సీడ్ వెన్ యూ పుట్ ఇన్ ద సాయిల్. ఓకే, ఇంకా నీకు స్వెల్లింగ్ ఆఫ్ ద సీడ్, నీకు ఇలాంటి ఎగ్జాంపుల్ ఇంబిబిషన్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటేనా, నువ్వు ఒక వుడ్ మీదకి ఒక స్మాల్ హోల్ లాగా అలా చేసి నువ్వు ఇలా వాటర్ వదిలావు అనుకోండి, ఇది స్వెల్ అవుతుంది. ఎందుకు స్వెల్ అవుతుంది అంటే కదా ఇంబైబిషన్ వల్ల అది స్వెల్ అవుతుంది అనమాట. సో అలాంటి ఎఫెక్ట్ నువ్వు ఎగ్జాక్ట్ గా దీంట్లో కూడా స్వెల్లింగ్ ఆఫ్ సీడ్ కూడా చూస్తావు అనమాట. ఓకే, నెక్స్ట్ ఓపెనింగ్ ఆఫ్ టొమాటో వచ్చేసి నీకు ఓపెనింగ్ ఆఫ్ టొమాటో కూడా నీకు ఇంబిబిషన్ కి ఎగ్జాంపుల్ కాదు. సో స్వెల్లింగ్ ఏదైనా వాటర్ అబ్జర్వ్ చేసుకొని స్వెల్ అవుతుంది అనుకోని దాన్ని మనం ఇంబిబిషన్ అంటాం అనమాట. ఓకే, దానికి ఎగ్జాంపుల్ స్వెల్లింగ్ ఆఫ్ సీడ్ వెన్ యూ పుట్ ఇన్ ద
సాయిల్, సీడ్ కానీ ప్లాంట్ కానీ ఏదైనా. ఓకే, నెక్స్ట్ వెన్ ఏ ప్లాంట్ అండర్ గోస్ సెనసెన్స్ ద న్యూట్రియన్స్ మేబీ. ఓకే, అంటే ఒక ప్లాంట్ అనేది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లాంట్ ఉంది, ఆ ప్లాంట్ లో న్యూ లీవ్స్ ఉంటాయి, నీకు ఓల్డ్ లీవ్స్ ఉంటాయి, రెండు ఉంటాయి అనమాట. ఓకే, అలాంటప్పుడు న్యూ అంటే ఏదో ఒక టైంలో నీకు ఓల్డ్ లీవ్స్ అనేవి చనిపోతుంటాయి అనమాట, అంతే కదా. ఆ చనిపోయినప్పుడు దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ నీకు ఎక్కడికి వెళ్తాయని అడుగుతున్నాడు అనమాట. ఓకే, డ్యూరింగ్ ఏ ప్లాంట్ వెన్ ఏ ప్లాంట్ అండర్ గోస్ సెనెసెన్స్, అంటే చనిపోయేటప్పుడు ఆ ప్లాంట్ లో ఉన్న ఆ చనిపోయే ప్లాంట్ ఉంది కదా, దాంట్లో ఆ చనిపోయే లీవ్స్ ఉంటాయి కదా, అవి ఎక్కడికి వెళ్తాయి అని అంటున్నాడు. అంటే అవి ఆ ఆ పర్టికులర్ అక్యుములేటెడ్ అంటున్నాడు. ఫస్ట్ ఆప్షన్ అక్యుములేటెడ్ అంటే కన్నా ఆ పర్టికులర్ ఏదైతే చనిపోతుందో అక్కడే ఉండిపోతాయి అంటున్నాడు. లేకపోతే విత్ డ్రాన్ అంటున్నాడు, లేకపోతే ట్రాన్స్లోకేటెడ్ అంటున్నాడు. నీకు ఏమవుతుందంటే బేసిక్ గా అలా సెన్సెన్స్ కి వెళ్ళేటప్పుడు ఆ ఆ పార్ట్ నుంచి వేరే పార్ట్ అంటే కన్నా ఏదైతే యంగ్ ఇంకా ఇప్పుడిప్పుడే చిగురిస్తుంటుందో అక్కడికి ఆ న్యూట్రియన్స్ అనేసి వెళ్ళిపోతాయి అనమాట. ఆ పర్టికులర్ ప్రాసెస్ ఏమంటామంటే ట్రాన్స్లోకేషన్ అంటారు. సో ఆప్షన్ ఏమవుతుందంటే సి. ఓకే, నెక్స్ట్ వాటర్ పొటెన్షియల్ ఆఫ్ ద ప్యూర్ వాటర్ అట్ స్టాండర్డ్ టెంపరేచర్ ఈజ్ ఈక్వల్స్ టు వాటర్ పొటెన్షియల్ అట్ వచ్చేసి అట్ స్టాండర్డ్ టెంపరేచర్ ఎంత ఉంటుంది అంటే నీకు మనం దాన్ని జీరో కింద తీసుకుంటాం అన్నమాట. అదే మనకు ప్యూర్ వాటర్ ఉంటుంది, దాని ఆ వాటర్ పొటెన్షియల్ నీకు మనము స్టాండర్డ్ గా కన్సిడర్ చేస్తాం అనమాట. సో ఆప్షన్ ఏంటంటే జీ, జీరో. ఓకే, యూజువల్ గా నీకు వాటర్ ఎక్కడ మూవ్ అవుతాయి, హై వాటర్ పొటెన్షియల్ నుంచి లో వాటర్ పొటెన్షియల్ కి నీకు పోతాయి అనమాట. ఓకే, అంటే హై వాటర్ పొటెన్షియల్ అంటే సొలిడ్ పార్టికల్స్ అనేది నీకు తక్కువ ఉంటుంది అనమాట. నెక్స్ట్ మైకోరైజా ఈజ్ ఎ సింబయోటిక్ అసోసియేషన్ ఆఫ్ ద ఫంగస్ విత్ ద రూట్ సిస్టమ్ హెల్ప్. అంటే నీకు తెలుసు మైకోరైజా మనము చెప్పుకున్నాం. మైకోరైజా అనేది నీకు సింబయోటిక్ అంటేనా హెల్ప్ చేస్తుంది అనమాట. దానికి హెల్ప్, ప్లాంట్ కి హెల్ప్ చేస్తుంది, అట్ ప్లాంట్ వచ్చేసి నీకు మైకోరైజా కూడా హెల్ప్ చేస్తుంది. అది ఎలా నీకు ఉపయోగపడుతుంది అంటున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మైక్రోరైజా అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ లో ఉపయోగపడుతుంది అంటేనా అవును, మైక్రోరైజా అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ లో కూడా నీకు ఉపయోగపడుతుంది అనమాట. తర్వాత మినరల్స్ వాటర్ అబ్జార్ప్షన్ అంటేనా సేమ్ మినరల్ అబ్జార్ప్షన్ కూడా చేస్తుంది అనమాట. ట్రాన్స్లోకేషన్ అంటేనా ఒక ఫుడ్ ని ఒక దగ్గర నుంచి ఒకటి పంపిస్తుందా అంటేనా, ఇప్పుడు ట్రాన్స్లోకేషన్ అంటే అంతే కదా, ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి పంపించడం. సో అలాంటివి ఏవి వాటర్ కానీ ఫుడ్ కానీ, ఈ ఫుడ్ ని ఇలా ట్రాన్స్లోకేట్ చేస్తుందంటే లేదు. గ్యాసెస్ ఎక్స్చేంజ్ ఏమైనా చేస్తుందంటే లేదు. గ్యాసెస్ ఎక్స్చేంజ్ చేయడానికి ప్లాంట్ కి వేరే ఉన్నాయి, లైక్ స్టొమాటో కానీ రూట్స్ కానీ అవన్నీ ఉన్నాయి. సో ఆప్షన్ ఏమవుతుందంటే బోత్ ఏ అండ్ బి. ఓకే, నెక్స్ట్ బేస్డ్ ఆన్ ద ఫాలోయింగ్ ఫిగర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ద కరెక్ట్ స్టేట్మెంట్. ఇప్పుడు ఇక్కడ చూసాం నీకు వాటర్ అనేది ఎక్కడుంటే ఎక్కడ పోతుంది అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ మూమెంట్ ఆఫ్ సాల్వెంట్ మాలిక్యూల్స్ విల్ టేక్స్ ప్లేస్ ఫ్రమ్ ద ఏ టు బి. Movement of solute particles will take place from A to B. Presence of semi-permeable is a prerequisite for this process to occur. The direction and rate of osmosis depends upon the both pressure gradient and the concentration gradient. అదేమడిగాడు, ట్రూ అడిగాడు, రాంగ్ అడుగుతున్నాడు, విచ్ ఇస్ నాట్ అంటున్నాడు. ఓకే, నీకు సొలిడ్ పార్టికల్స్ అనేవి ఎక్కడ నుండి ఎక్కడికి వెళ్తాయి చెప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు సాల్వెంట్ పార్టికల్స్ అంటే నీకు సొల్యూట్ అంటే సాల్వెంట్ ఏంటి, సొల్యూట్ అంటే కన్నా తక్కువ పర్సెంట్ లో ఏదైతే ఉంటుందో దాన్ని సొల్యూట్ పార్టికల్ అంటాం అనమాట. ఓకే, దీంట్లో వాటర్ ఉంది, సొల్యూట్ పార్టికల్స్ ఉన్నాయి. ఓకే, వాటర్ ఎక్కువ ఉందా సొల్యూట్ ఎక్కువ ఉందంటే వాటర్ ఎక్కువ ఉంది అనమాట. సో వాటర్ అనేది సాల్వెంట్, సొల్యూట్ అనేది ఈ పార్టికల్స్ అవి ఏవైనా సాల్ట్ కావచ్చు ఏదైతే కావచ్చు. ఓకే, తక్కువ పర్సెంట్ ఉంటుంది సొల్యూట్, ఎక్కువ పర్సెంట్ ఉంది సాల్వెంట్. నెక్స్ట్ మూమెంట్ ఆఫ్ ద సొల్యూట్ పార్టికల్స్ అంటే సొల్యూట్ పార్టికల్స్ నీకు ఎక్కడ నుండి ఎక్కువ వస్తాయి అంటే ఇక్కడ ఎక్కువ డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి ఇక్కడికి రావాలనుకుంటాయి. సో సొల్యూట్ పార్టికల్స్ ఇక్కడ నుండి ఇక్కడికి వస్తాయి అనమాట. సో సొల్యూట్ పార్టికల్స్ మూవ్స్ ఫ్రమ్ బి టు ఏ. వాటర్ పొటెన్షియల్ దీంట్లో ఎక్కువ ఉంది. వాటర్ పొటెన్షియల్ అంటే హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్ కి సాల్వెంట్ వెళ్ళాలనుకుంటుంది, అంటే ఏ నుంచి బికి సాల్వెంట్ వెళ్ళాలనుకుంటుంది. మూమెంట్ ఆఫ్ సాల్వెంట్ టేక్స్ ప్లేస్ ఫ్రమ్ ఏ టు బి, ఇది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ మూమెంట్ ఆఫ్ సొల్యూట్ విల్ టేక్స్ ప్లేస్ ఫ్రమ్ ఏ టు బి అంటే తక్కువ నుంచి తక్కువకి వెళ్ళాలి కదా, ఇప్పుడు అంటే ఎక్కువ సొల్యూట్ నుంచి తక్కువ సొల్యూట్ కి రావాలని చూస్తుంది. సో ఆప్షన్ ఏమవుతుందంటే బి. ఆఫ్ కోర్స్ నీకు ఈ ప్రాసెస్ జరగాలంటే కంపల్సరీ సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్ అనేది కంపల్సరీ ఉండదు. సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్ లేదనుకో ఇవన్నీ మిక్స్ అయిపోతాయి అన్నమాట.
నెక్స్ట్ డైరెక్షన్ ఆఫ్ రేట్ ఆఫ్ ఆస్మాసిస్ డిపెండ్స్ అపాన్ ద బోత్ ప్రెషర్ అండ్ కాన్సన్ట్రేషన్ గెయిన్. ఆబ్వియస్లీ ఇది కూడా కరెక్ట్. నీకు ఆస్మాసిస్ జరగాలంటే ప్రెషర్ అండ్ కాన్సన్ట్రేషన్ గెయిన్ రెండు ఉండాలి. సో ఇది కరెక్టే, ఇది కరెక్టే, ఇది కరెక్ట్. తప్ప ఆన్సర్ ఏది అంటే మూమెంట్ ఆఫ్ సొల్యూట్ విల్ టేక్స్ ప్లేస్ A to B. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ విత్ ఓకే లీవ్స్, సీడ్స్, రూట్స్, ఆస్పిరిన్, ప్లాస్మోలైజ్డ్ సెల్. ఇప్పుడు నీకు దీనికి పర్టికులర్ మ్యాచింగ్ ఏమైనా అడుగుతున్నాడు అనమాట. ఓకే లీవ్స్ ఏం చేస్తాయి నీకు యూజువల్ గా ట్రాన్స్పిరేషన్ లో ఉపయోగపడతాయి అనమాట. ఓకే నెక్స్ట్ సీడ్. ఇందాకే మనం ఆప్షన్ పైన మనం డిస్కస్ చేస్తున్నాం. సీడ్స్ లో మనం ఇంబైబిషన్ చూడొచ్చు అనేసి చూసాం. సో బి ఏమవుతుందంటే ఇంబైబిషన్. ఓకే నెక్స్ట్ రూట్స్. రూట్స్ ఏం చేస్తాయి? వాటర్ ని అండ్ మినరల్స్ ని అబ్జార్బ్ చేసుకుంటాయి. ఓకే నెక్స్ట్ ఆస్పిరిన్. ఆస్పిరిన్ వచ్చేసి ట్రాన్స్పిరేషన్ జరగకుండా చూసుకుంటుందని మనం చెప్పుకున్నాం. ఓకే ఆస్పిరిన్ అనేది ఏంటంటే ట్రాన్స్పిరేషన్ ని జరగనివ్వదు. అంటే ఏంటి? యాంటీ ట్రాన్స్పరెంట్ ఏజెంట్ అనమాట. ఓకే నెక్స్ట్ ప్లాస్మోలైజర్ సెల్. ఇంకా మిగిలిన ఆప్షన్ నెగిటివ్. ప్లాస్మోలైజర్ సెల్ అంటేనా ఇలా మొత్తం అంతా పీక్కపోయి ఉంటుంది అనమాట. ఇలా ఉంటుంది. ఓకే నెగిటివ్ ఆస్మోటిక్ పొటెన్షియల్ అనమాట. సో ఆప్షన్ ఏమవుతుందంటే ఏ. ఓకే నెక్స్ట్ 12th క్వశ్చన్. అమైలోప్లాస్ట్, ఎలియోప్లాస్ట్, క్లోరోప్లాస్ట్, క్రోమోప్లాస్ట్, ల్యూకోప్లాస్ట్. మనం ఇది చెప్పుకున్నాం. ప్లాస్టిడ్స్ లో డిఫరెంట్ టైప్స్ అనేసి మనం చెప్పుకున్నాం అనమాట. ఓకే ప్లాస్టిక్స్ లో డిఫరెంట్ క్లోరోప్లాస్ట్, క్రోమోప్లాస్ట్ అవన్నీ ఉంటాయి అనేసి. ఓకే మిస్ మ్యాచింగ్ పేరు అంటున్నాడు. అమైలోప్లాస్ట్ ఏం చేస్తుంది? అమైలోప్లాస్ట్ అనేది నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలియోప్లాస్ట్ ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్ కరెక్టే. క్లోరోప్లాస్ట్ కంటైన్స్ ద క్లోరోఫిల్స్. క్రోమోప్లాస్ట్ కలర్ జాంటిన్ అవన్నీ ఉంటాయి అనేసి. ల్యూకోప్లాస్ట్ ఈజ్ ద కలర్లెస్ పిగ్మెంట్ అంటున్నాం. ఓకే అమైలోప్లాస్ట్ నీకు స్టోర్ ప్రోటీన్ గ్రాన్యూల్స్ ని స్టోర్ చేసుకునేది ఏంటి? ల్యూరోప్లాస్ట్. అమైలోప్లాస్ట్ ఏం చేస్తుంది అంటే అమైలోప్లాస్ట్ స్టోర్స్ ద కార్బోహైడ్రేట్. సో ఇది మిస్ మ్యాచ్ పేజ్. ఓకే దీంట్లో మనము MCQs లో మెయిన్ గా చెప్పుకున్నదంటే సొల్యూట్ ఆస్మోసిస్ ఎలా జరుగుతుందో మనము చెప్పుకున్నాం అనమాట. ఓకే ఆస్మోసిస్ ఎలా జరుగుతుంది? ఆస్మోసిస్ లో నువ్వు ఏం టర్మ్స్ యూస్ చేస్తావు? వాటర్ పొటెన్షియల్, సొల్యూట్ అనేది సొల్యూట్ పార్టికల్స్ మూవ్మెంట్, వాటర్ పొటెన్షియల్, సాల్వెంట్ మూవ్మెంట్. ఓకే ఆస్మోసిస్ జరగాలంటే ఏమేమి ఉండాలి? ఆస్మోసిస్ జరగాలంటే ప్రెషర్ గ్రేడియంట్, కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ ఉండాలి. తర్వాత ట్రాన్స్పిరేషన్ ఏది డైరెక్ట్ గా ఎఫెక్ట్ చేయదు అంటే క్లోరోఫిల్ కంటెంట్ అనేది ఎఫెక్ట్ చేయదు అనమాట. నెక్స్ట్ టెంపరేచర్, లైట్ ఇవన్నీ ఎక్కువ ఉండే కొద్దీ నీకు ట్రాన్స్పిరేషన్ అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది అనమాట. ఈ క్వశ్చన్ అనేది నువ్వు థర్డ్ క్వశ్చన్ అనేది లోవర్ సర్ఫేస్ ఆఫ్ లీఫ్ విల్ హ్యావ్ ద మోర్ నెంబర్ ఆఫ్ స్టొమాటో అనేది మనము ఎనాటమీ ఆఫ్ ద ప్లాంట్స్ లో కూడా మనం చెప్పుకున్నాం అనమాట. డైకాట్ లీఫ్, మోనోకాట్ లీఫ్ డిఫరెన్సెస్ లో డైకాట్ లీఫ్ ఏమో నీకు డోర్సీ వెంటాలంటే బోత్ సైడ్స్ డిఫరెంట్ గా, ఎందుకంటే స్టొమాటో అనేది వేరియస్ గా ఉంటుంది. అదే ఐసోబైలేటరల్ లీఫ్ లో అంటే నీకు రెండు సేమ్ గా ఉంటుంది అని చెప్పుకున్నాం. ఓకే నెక్స్ట్ ఫార్మ్ ఆఫ్ షుగర్ ట్రాన్స్పోర్ట్. అంటే షుగర్ ట్రాన్స్పోర్ట్ అనేది షుగర్ ట్రాన్స్పోర్ట్ ఏ ఫామ్ లో జరుగుతుంది ఫ్లోయం లో అంటేనా అది సుక్రోజ్. మీరు ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతుంది. అంటే మనకి తెలిసిన ఎక్కువ మనం వాడే షుగర్ పేరు ఏంటి అంటే గ్లూకోజ్. సో గ్లూకోజ్ అనేది తొందరగా పడుతుంది. సో కానీ కాదు, సోర్స్ నుంచి సింక్ కి నీకు ఫుడ్ ట్రాన్స్పోర్టేషన్ అనేది సుక్రోజ్ రూపంలో జరుగుతుంది అనమాట. ఓకే నీకు గట్టేషన్ ఎప్పుడు జరుగుతుంది? గట్టేషన్ అంటేనా కలెక్షన్ ఆఫ్ వాటర్ డ్రాప్లెట్స్ ఆన్ ద లీవ్స్ అనమాట. ఓకే ఎప్పుడంటేనా నీకు మార్నింగ్ గట్టేషన్ ఎక్కువ ఏ టైంలో జరుగుతుందంటేనా ఎర్లీ మార్నింగ్ ఆర్ నైట్. ఎందుకు ఎర్లీ మార్నింగ్ నైట్ లో ఎక్కువ జరుగుతుందంటే అప్పుడు నీకు రూట్ ప్రెషర్ అనేది ఎక్కువ, ట్రాన్స్పిరేషన్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి నీకు వాటర్ అనేది ఆ లీవ్స్ లో ప్రిజర్వ్ అవుతుంది అనమాట. లీఫ్ ఒక సర్ఫేస్ మీద. ఓకే నెక్స్ట్ ఇంబైబేషన్ కి ఎగ్జాంపుల్. ఇంబైబేషన్ అంటే స్వెల్లింగ్ బై అబ్జార్బింగ్ వాటర్. దాన్ని మనం ఇంబైబేషన్ అంటాము. అది ఎలా జరుగుతుంది? రూట్ హెయిర్ ఎలా స్వెల్ అవుతుంది అంటే స్వెల్ అవుతుంది. ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అంటే ఆ గ్యాసెస్ తీసుకోవడం వల్ల లీవ్స్ అనే స్వెల్ అవుతాయంటే లేదు. సో స్వెల్లింగ్ ఆఫ్ సీడ్ వెన్ యూ పుట్ ఇన్ ద సాయిల్ ఇస్ డ్యూ టు ఇంబైబేషన్ అనమాట. ఓకే ఒక ప్లాంట్ సెనెసెన్స్ కి వెళ్ళినప్పుడు న్యూట్రియన్స్ ఏమవుతుందంటే ట్రాన్స్లోకేట్ అవుతాయి. ఓకే అంటే యంగర్ ప్లేస్ కి యంగర్ లీవ్స్ కానీ అక్కడికి అది ట్రాన్స్లోకేట్ అవుతుంది అనమాట. వాటర్ పొటెన్షియల్ ఆఫ్ ప్యూర్ వాటర్ అండ్ స్టాండర్డ్ టెంపరేచర్ వాటర్ పొటెన్షియల్ ఎంత ఉంటుంది అంటే 0 కింద మనము తీసుకుంటాం అనమాట. ఓకే మైకోరైజా అసోసియేషన్ ఆఫ్ ఫంగస్ విత్ ద సిస్టమ్ విచ్ హెల్ప్స్ ఇన్ అంటే మైకోరైజా సింబయోటిక్ అది ఎలాంటి హెల్ప్ రూట్ సిస్టమ్ చేస్తుంది? అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ అండ్ మినరల్స్.
ఓకే. నెక్స్ట్ ఇక్కడ మనం బేసిక్‌గా చెప్పుకున్నాం. వాటర్ పొటెన్షియల్, హై వాటర్ పొటెన్షియల్, లో వాటర్ పొటెన్షియల్‌కి ఆస్మోసిస్ జరుగుతది. లేకుంటే సోలిడ్ పార్టికల్స్ విల్ మూవ్స్ ఫ్రమ్ ద హైయర్ కాన్సంట్రేషన్ టు లోయర్ కాన్సంట్రేషన్ అని చెప్పుకున్నాము. ఓకే. ఇంకా సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్ అనేది నీకు ప్రెజెంట్ అయ్యి ఉండాలి కంపల్సరీ. ఓకే. నెక్స్ట్ వెరీ షార్ట్ ఆన్సర్స్ చూద్దాం. నెక్స్ట్ స్మాలర్ లిపిడ్ మాలిక్యూల్ smaller lipid soluble molecules diffuse faster through cell membrane, but the movement of hydrophilic substances are facilitated by the certain transporter which are chemically. ఓకే. స్మాలర్ లిపిడ్ మాలిక్యూల్స్ అవన్నీ వచ్చేసి నీకు ప్లాస్మా మెంబ్రేన్ ద్వారా డిఫ్యూజ్ అవుతాయి అనమాట. కానీ హైడ్రోఫిలిక్ సబ్స్టాన్సెస్ ఏవైతే ఉంటాయో అవి ఫెసిలిటేటెడ్ అంటే డైరెక్ట్ గా అవి మెంబ్రేన్ ని క్రాస్ చేయలేవు అనమాట. ఎందుకంటే అవి హైడ్రోఫిలిక్ సబ్స్టాన్సెస్ కాబట్టి. అలాంటి హైడ్రోఫిలిక్ సబ్స్టాన్సెస్ ని నీకు ట్రాన్స్పోర్ట్ చేయాలంటే కనుక నీకు ట్రాన్స్పోర్టర్స్ అనేవి అవసరం అనమాట. ఆ ట్రాన్స్పోర్టర్స్ వేటితో జనరల్ గా మేడప్ అయి అంటే కనుక ప్రోటీన్. ఓకే. ప్రోటీన్ సబ్స్టాన్సెస్ నీకు ఆ ట్రాన్స్పోర్టర్స్ అనేవి మేడప్ అయి ఉంటుంది అనమాట. ఓకే. నెక్స్ట్ ఇన్ ప్యాసివ్ ట్రాన్స్‌పోర్ట్ అక్రాస్ ద మెంబ్రేన్ అంటే వితౌట్ ఎనీ ఎనర్జీ లేకుండా ప్యాసివ్ ట్రాన్స్‌పోర్ట్ జరిగేటప్పుడు వెన్ 2 డిఫరెంట్ మాలిక్యూల్స్ మూవ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ అండ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఈచ్ అదర్ ఇట్ ఈస్ కాల్డ్. నీకు యాంటీపోర్ట్, సింపోర్ట్, యూనిపోర్ట్ అనే 3 టైప్స్ ఆఫ్ ఉంటాయన్నమాట. ఓకే. ఒకవేళ 2 ఆపోజిట్ డైరెక్షన్ జరిగితే గనక నీకు పేరులోనే ఉంది యాంటీ అనేసి. సో అలాంటి దాన్ని ఏమంటామంటే యాంటీపోర్ట్ అని అంటాం. Okay. Next, osmosis is special kind of diffusion in which water diffuses across the cell membrane. The rate and direction of osmosis depends upon. ఓకే. ఇందాకే చెప్పుకున్నా ఆస్మోసిస్ అనేది నీకు దేని మీద డిపెండ్ అవుతుంది అనేసి. ఆస్మోసిస్ డిపెండ్స్ అపాన్ ద బోత్ ప్రెషర్ గ్రేడియంట్ అనమాట. ఓకే. ప్రెషర్ అండ్ ద కాన్సంట్రేషన్ గ్రేడియంట్ మీద నీకు డిపెండ్ అవుతుంది అనమాట ఆస్మోసిస్ అనేది. నెక్స్ట్, a flowering plant is planted in earthen pot and irrigated. Urea is added to make plant grow faster. But after some time, the plant dies. This may be due to. ఎందుకు అంటే యూరియా అనేది వేసారనమాట. యూరియా నార్మల్ గా యూరియా వేసిన ప్లాంట్ బాగా గ్రో అవుతుంది కదా అనేసి వాడు వేసారు అనమాట. సో వాడు ఎక్కువ వేసినప్పుడు ఏమవుతుందంటే నీకు సొల్యూట్ పార్టికల్స్ అనేది బయట ఎక్కువ ఉంటాయి. నీకు చెప్పాను కదా ఆస్మోసిస్ అనేది నీకు ఎలా జరుగుతుంది. ఇది సొల్యూట్ పార్టికల్స్ ఈ చేంబర్ సపోజ్ ఏ ఉంది, ఇది బి ఉంది, ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ చాలా ఉన్నాయి. సో వాటర్ అనేది హై వాటర్ పొటెన్షియల్ నుంచి లో వాటర్ పొటెన్షియల్ కి వెళ్తుంది అనమాట. సో వాటర్ ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్తుంది అనమాట. యూరియా వేసినప్పుడు ఏమవుతుందంటే సపోజ్ ఇది ప్లాంట్ అనుకుందాము, ఇది ప్లాంట్ రూట్ కండిషన్, ఇది రూట్ కండిషన్ అనుకుందాం. రూట్ లో నీకు సొల్యూట్ తక్కువ ఉంటాయి అండ్ సాల్వెంట్ అంటే వాటర్ అనేది ఎక్కువ ఉంటాయని అనుకుందాం. తర్వాత యూరియా పక్కన విత్ రెస్పెక్ట్ బయట కంపేర్ చేసుకుంటే యూరియా బయట సొల్యూట్ పార్టికల్స్ అనేది ఎక్కువ పెట్టింది అనమాట. సొల్యూట్ పార్టికల్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఏమవుతుంది, ఇక్కడ ఉన్న వాటర్ అన్ని ఇక్కడికి వెళ్ళిపోతాయి. సో ఆటోమేటిక్ ఏమవుతుంది, వాటర్ స్కార్సిటీ వచ్చేసి ఆ ప్లాంట్ అనేది చచ్చిపోతుంది అనమాట. ఓకే. డ్యూ టు అంటే ఎక్స్ ఆస్మోసిస్ అంటే బయటికి ఆస్మోసిస్ అవడం. ఓకే. నెక్స్ట్, అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ సాయిల్ బై డ్రై సీడ్స్ ఇంక్రీజ్ ద డాష్ దస్ హెల్ప్స్ ఇన్ ద సీడ్లింగ్ టు కమ్. అంటే అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ అంటే ఏమవుతుంది, ఇంక్రీజ్ ద ప్రెషర్ అంటే నీకు ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుద్ది అనమాట. ఓకే. లోపల ప్రెషర్ ఆల్మోస్ట్ అదే కదా అయ్యేది. నీకు వాటర్ అంటే సాయిల్ లోపల ఇలా ఉంటుంది. వాటర్ అని అబ్జర్వ్ చేసుకుంటే ఏమవుతుందంటే ప్రెషర్ ఇంక్రీజ్ అయ్యి అది ఇలా బ్లాస్ట్ అయ్యి విరిగిపోయి ప్లాంట్ అనేది గ్రో అవుతుంది అనమాట. కమ్స్ అవుట్ అవుతుంది సాయిల్. ఎలా అంటే ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్, వాటర్ మూవ్స్ అప్ అగైన్స్ట్ గ్రావిటీ even for a 20 meter high, the tip receives the water within 2 hours. The most important physiological phenomena which is responsible for the upward movement of the water. అంటే నీకు 20 meters పైన ఉన్నా కూడా నీకు కింద అబ్జర్వ్ చేసుకునే వాటర్ పైన టాప్ వరకు నీకు వెళ్తాయి అనమాట. అది ఎందువల్ల అవుతుందంటే ట్రాన్స్పిరేషన్ పుల్. ఆ ట్రాన్స్పిరేషన్ పుల్ వల్ల ఆ ప్రెషర్ అనేది నీకు వాటర్ ని పై వరకు పుల్ చేస్తుంది అనమాట. ఓకే. దట్ ఈస్ రెస్పాన్సిబుల్ అంటే ఇలా ఎందుకంటే అంటే లేట్ గా రీచ్ అవుతుంది కరెక్టే, కానీ రీచ్ అవుతుంది కదా, అవడానికి కారణం ఏంటంటే ట్రాన్స్పిరేషన్ పుల్ అనమాట.
Okay. Next, the plant cell cytoplasm is surrounded by the both cell wall and cell membrane. ఓకే, సైటోప్లాజం అనేది నీకు ప్లాంట్స్ లో, అనిమల్స్ అయితే నీకు సెల్ వాల్ ఉండదు. ఓకే, బోత్ సెల్ వాల్ అండ్ ద సెల్ మెంబ్రేన్. ద స్పెసిఫిసిటీ ఆఫ్ ద ట్రాన్స్పోర్ట్ సబ్స్టెన్సెస్ ఆర్ మోస్ట్లీ అక్రాస్ ద సెల్ మెంబ్రేన్. ఓకే, నీకు సెల్ మెంబ్రేన్ కానీ నీకు సెల్ వాల్ సెల్ మెంబ్రేన్ రెండు ఉన్నప్పటికీ కానీ నీకు సెలెక్టివ్ పర్మిబుల్ అనేది నీకు అంటే ట్రాన్స్పోర్ట్ ఆఫ్ సబ్స్టాన్స్ అనేది నీకు బేస్డ్ అపాన్ ద సెల్ మెంబ్రేన్ వల్లే నీకు జరుగుతుంది, సెల్ వాల్ వల్ల జరగదు అంటున్నాడు. ఎందుకంటే సెల్ వాల్ సింపుల్ అనమాట. సెల్ వాల్ అనేది నీకు పర్మిబుల్ టు ఎవ్రీథింగ్ అనమాట. అంటే వాటర్ కానీ సబ్స్టెన్స్ ఏమి డిఫరెంట్ సబ్స్టెన్స్ అన్నిటికీ పర్మిబుల్ అనమాట. కానీ సెల్ మెంబ్రేన్ అలా కాదు. సెల్ మెంబ్రేన్ అనేది సెలెక్టివ్ మెంబ్రేన్. అంటే కొన్ని మెంబ్రేన్స్ కొన్ని సబ్స్టెన్స్ ని పంపిస్తుంది, కొన్ని సబ్స్టెన్స్ ని పంపిది. సో సెల్ వాల్ అనేది అన్నిటికీ పర్మిబుల్, సెల్ మెంబ్రేన్ పర్మిబుల్ కాదు కాబట్టి నీకు ఆ డిఫరెన్స్ అనేది వస్తుంది. ద C4 plants are twice as efficient as C3 plants. Plants in terms of fixing CO2 but lose only dash as much of water as a C3 plants for the same amount of the CO2 fix. ఇది మీకు ఈ C4 C3 plants గురించి మీకు ఫోటోసింథసిస్ లో వస్తుంది అనమాట. ఓకే, బేసిక్ గా ఈ సెంటెన్స్ అంటే C4 ప్లాంట్స్ వచ్చేసి ట్వైస్ ఎఫిషియంట్ అంటే C3 ప్లాంట్స్ కంటే C4 ప్లాంట్స్ నీకు 2 times మోర్ ప్రొడక్టివిటీ అనేది ఇస్తుంది అనమాట. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ CO2 వచ్చేసి ఇన్ టర్మ్స్ ఆఫ్ ద CO2 అంటే CO2 అనే రెండు ఒకటే తీసుకున్నప్పటికీ నీకు ఫిక్సింగ్ అంటే ఎక్కువ ప్రొడక్టివిటీ అనేది C4 ప్లాంట్స్ లో వస్తుంది C3 ప్లాంట్స్ కంటే. కానీ C3 ప్లాంట్స్ తో పోల్చుకుంటే C4 ప్లాంట్స్ ఓన్లీ హాఫ్ ఆఫ్ ద వాటర్ లూజ్ అవుతుంది అనమాట. ఓకే ఓకే నెక్స్ట్, ఇన్ ఏ ప్లాంట్ translocation in xylem is unidirectional while phloem it is bidirectional. ఓకే, నీకు xylem లో నీకు యూనిడైరెక్షనల్ రూట్స్ నుంచి రూట్స్ నుంచి లీవ్స్ కి అంటే సోర్స్ నుంచి సోర్స్ అంటే తీసుకున్న రూట్స్ నుంచి లీవ్స్ వరకు నీకు యూనిడైరెక్షనల్ ఉంటుంది. అదే ఫ్లోయం లో అయితే నీకు బై డైరెక్షనల్ అంటే బైడైరెక్షనల్ అంటే కింద నుంచి పైకి అంటే డిఫరెంట్ డైరెక్షన్స్ లో నీకు అంటే 2 డైరెక్షన్ లో నీకు ఫ్లోయం ట్రాన్స్పోర్ట్ అనేది జరుగుతుంది. దానికి రీజన్ ఏంటి అని అడుగుతున్నాను అనమాట. ఓకే, ఎందుకంటే దట్ ఇలా రాయండి, దాని డైరెక్షన్ ఆఫ్ ద మూవ్మెంట్ ఆఫ్ ఫ్లోయం కెన్ బి అప్వర్డ్స్ ఆర్ డౌన్వర్డ్స్, దట్ ఈస్ బై డైరెక్షనల్. దిస్ కాంట్రాస్ట్ అంటే xylem లో నీకు ఓన్లీ వన్ డైరెక్షన్ లో ఉంటుంది, దట్ ఈస్ అప్వర్డ్స్ ఓన్లీ. అంటే రూట్స్ నుంచి ఆ పర్టికులర్ లీవ్స్ కి వెళ్ళడమే కానీ ఆ లీవ్స్ నుంచి రూట్స్ కి ఎప్పుడు రాదనమాట. ఓకే, హెన్స్ అంటే ఎందుకంటేనా ఫుడ్ ఇన్ ఫ్లోయం సాప్ కెన్ బి ట్రాన్స్పోర్ట్ ఇన్ ఎనీ రీకన్ అంటేనా బేసిక్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కోసారి నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ప్లాంట్ ఉంది అనుకున్నా, ప్లాంట్ నీకు లీవ్స్ ఉన్నాయి, ఇక్కడ నీకు ఫుడ్ సింథసిస్ చేస్తుంది కాబట్టి ఈ ఫ్లోయం అనేది కింద అన్ని ప్లాంట్స్ కి రూట్స్ కి అన్నిటికీ పంపిస్తుంది అనమాట. కానీ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సపోజ్ వింటర్ ఆ టైంలో వచ్చిన నీకు ఏమవుతుందంటే లీవ్స్ అనేవి షెడ్ అయిపోతాయి. సో ఆ టైంలో లీవ్స్ అనేవి ఫుడ్ ని సింథసిస్ చేయవు. ఆ టైంలో కూడా ఆ ప్లాంట్ బతకాలంటే దానికి ఫుడ్ కావాలి కదా, అప్పుడు ఏం చేస్తుంది అంటే ఈ స్టోర్డ్ ఫుడ్ అనేది ఉపయోగించుకుంటుంది అనమాట. అప్పుడు నీకు డిఫరెంట్ డైరెక్షన్ లో నీకు డైరెక్షన్ లో అంటే ఫ్లోయం నీకు కనెక్ట్ చేస్తారు. సో అలా కనెక్ట్ చేయాలంటే ఇది ఫ్లోయం అనేది బై డైరెక్షన్ లో ఉండాలి. లేకపోతే కదా నీకు అంటే రూట్స్ అనేవి ఎప్పటికీ ప్రెసిషన్ ఉంటాయి. అంటే వాటర్ అనేది నీకు ఎప్పుడు అబ్జర్వ్ చేసినా రూట్ ద్వారానే వెళ్ళాలి. కానీ నీకు ఫుడ్ అనేది వింటర్ అలాంటి లొకేషన్ లో కొన్ని స్కార్సిటీ ఫుడ్ వచ్చిన లేకుంటే లీవ్స్ అని పడిపోయి కొత్త లీవ్స్ రావాలనుకున్నప్పుడు నీకు అప్పుడు ఫుడ్ అనేది దొరకదు. కాబట్టి అప్పుడు నీకు బై డైరెక్షన్ లో ఫ్లోయం అనేది పని చేస్తేనే అక్కడికి ఫుడ్ అనేది ట్రాన్స్లోకేట్ అవుతుంది. సో అందుకోసం మనకి బేసిక్ గా ఫ్లోయం అనేది 2 డైరెక్షన్ బై డైరెక్షన్ ఉండాలి, xylem వచ్చేసి యూని డైరెక్షన్ లో ఉండాలన్నమాట. నెక్స్ట్, ఐడెంటిఫై ద ప్రాసెస్ అక్కరింగ్ ఇన్ ద 1, 2, 3. ఇందాక చెప్పుకున్నాం ఓన్లీ సింగిల్ అంటే ఇది సెలెక్టివ్, ఇవి ప్రోటీన్స్ అనమాట, ఇవి ఫెసిలిటేటెడ్ అనేది చేస్తున్నాయి. ఒకవేళ ఒకటే ఇలా వెళ్తుంది దాన్ని ఏమంటాం యూనిపోర్ట్ అంటాం. ఇలా 2 సబ్స్టాన్సెస్ ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తుంటే కనుక ఒకటి లోపలికి వెళ్ళి ఇంకోటి బయటికి ఇలా వెళ్తుంది, దాన్ని మనము యాంటీపోర్ట్ అంటాం. అవి రెండు ఒకే డైరెక్షన్ లో వెళ్తే దాన్ని మనము సింపోర్ట్ అంటాం. ఓకే, కానీ 3 ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్. ఓకే, నెక్స్ట్ ప్రాపర్టీ అంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనమాట. ప్రాపర్టీ సింపుల్ డిఫ్యూజన్, హైలీ సెలెక్టివ్ అంటే లేదు.
నో, ఇట్ ఈస్ నాట్ హైలీ సింపుల్ డిఫ్యూషన్. ఫెసిలిటేటెడ్ డిఫ్యూషన్ లో ఎస్, యాక్టివ్ ట్రాన్స్పోర్టేషన్ లో ఎస్. అందుకే కొన్ని సబ్స్టాన్సెస్ మాత్రమే అగేన్స్ట్ గ్రేడియంట్ వెళ్తాయి, ఎందుకంటే అది సెలెక్టివ్ కాబట్టి. ఓకే, అప్ హిల్ ట్రాన్స్పోర్ట్, డౌన్ హిల్ ట్రాన్స్పోర్ట్. సింపుల్ డిఫ్యూషన్ లో నీకు డౌన్ హిల్ ట్రాన్స్పోర్ట్ అనేది ఉంటుంది అనమాట. అంటే వితౌట్ ఎనీ ఎనర్జీ కాబట్టి నీకు డౌన్ హిల్ ట్రాన్స్పోర్ట్ అనేది ఉండదు. హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్ కి నీకు ఉంటది అనమాట. అదే ఫెసిలిటేటెడ్ డిఫ్యూషన్ లో కూడా నీకు డౌన్ హిల్ ట్రాన్స్పోర్ట్ ఉంటది అనమాట, అప్ హిల్ ట్రాన్స్పోర్ట్ అనేది ఉండదు. ఓకే, కానీ ఒక స్పెషలైజ్డ్ ప్రోటీన్స్ తో నీకు ఫెసిలిటేటెడ్ డిఫ్యూషన్ అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ రిక్వైర్డ్స్ ఏటీపీ. హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్కి వెళ్ళినప్పుడు ఎనర్జీ యూజ్ చేయడానికి ఏముంది అవసరం. సో నో, ఇక్కడ కూడా నీకు ఫెసిలిటేటెడ్ ట్రాన్స్పోర్ట్ లో కూడా నీకు డౌన్ హిల్ ట్రాన్స్పోర్టే కాబట్టి నీకు ఎనర్జీ అనేది ఏమీ యూజ్ అవ్వదు, ఎక్సెప్ట్ సమ్ ప్రోటీన్స్ ని యూజ్ చేసుకుంటారు. అదే యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అయితే కంపల్సరీ నీకు ఎనర్జీ కావాలి, ఎందుకంటే అగేన్స్ట్ గ్రేడింగ్ జరుగుతుంది కాబట్టి నీకు ఎనర్జీ అనేది కావాలి. నెక్స్ట్, డిఫైన్ వాటర్ పొటెన్షియల్ అండ్ ద సొల్యూట్ పొటెన్షియల్. ఓకే, వాటర్ పొటెన్షియల్ అంటే ఇట్స్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ వాటర్ అన్నమాట. ఇట్ ఈస్ ఆల్సో అంటే నీకు ఎలా అంటేనా ఇలా కూడా తీసుకోవచ్చు. దట్ డిఫరెన్స్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఇట్ ఈస్ ఆల్సో డిఫైన్డ్ యాజ్ డిఫరెన్స్ బిట్వీన్ ద ప్యూర్ వాటర్. ఒక శాంపుల్ నువ్వు తీసుకున్న శాంపుల్ వాటర్ కి అండ్ ప్యూర్ వాటర్ కి మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ ని కూడా నువ్వు వాటర్ పొటెన్షియల్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే నీకు ప్యూర్ వాటర్ అనేది మనము స్టాండర్డ్ గా తీసుకుంటాం కాబట్టి, జీరో కింద తీసుకుంటాం కాబట్టి డిఫరెన్స్ బిట్వీన్ అవి రెండు కూడా నీకు వాటర్ పొటెన్షియల్ అవుతుంది అనమాట. నెక్స్ట్, if solute is dissolved in pure water, the solution have the pure free water molecules and the water concentration of water అనేది డిక్రీజ్ అంతే కదా. ఇప్పుడు ఇది ఒక ప్యూర్ వాటర్ అనుకుందాం ఫస్ట్, దీంట్లో నువ్వు సొల్యూట్ వేసావు అనుకో, నీకు ఆటోమేటిక్ గా వాటర్ అనేది నీకు వాటర్ కాన్సన్ట్రేషన్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఏమవుతుందంటే లోవర్ వాటర్ పొటెన్షియల్ అనేది ఉంటుంది అనమాట. లో వాటర్ పొటెన్షియల్ అనేది ఉంటది అనమాట. ద మ్యాగ్నిట్యూడ్ అంటే ఎంత మ్యాగ్నిట్యూడ్ అనేది, ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ లోవరింగ్ ఇన్ ద వాటర్ పొటెన్షియల్ ఇస్ డ్యూ టు డిజల్యూషన్ ఆఫ్ సొల్యూషన్. అంటే ఈ సొల్యూట్ అనేది డిసాల్వ్ చేయడం వల్ల నీకు ఇప్పుడు వాటర్ పొటెన్షియల్ అనేది కిందికి వచ్చింది. సో ఈ వాటర్ పొటెన్షియల్ ఇది మ్యాగ్నిట్యూడ్ ఎంతైతే డ్యూ టు ఈ సొల్యూషన్ డిజాల్వ్ చేస్తున్న సొల్యూట్ ని ఆ పర్టికులర్ వాటర్ నువ్వు డిజాల్వ్ చేసినప్పుడు నీకు వాటర్ పొటెన్షియల్ అనేది తగ్గింది కదా. ఆ తగ్గడం ఏదైతే తగ్గుతుందో దాన్ని మనము సొల్యూట్ పొటెన్షియల్ అని అంటాం అనమాట. అంటే ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద లోవరింగ్ ఇన్ వాటర్ పొటెన్షియల్ ఈస్ డ్యూ టు డిజల్యూషన్ ఆఫ్ సొల్యూట్ ఈస్ కాల్డ్ ద సొల్యూట్ పొటెన్షియల్. ఓకే, హై వాటర్ పొటెన్షియల్ నుంచి లోవర్ వాటర్ పొటెన్షియల్ కి నీకు ఆస్మిషన్ జరుగుతుంది, లేకుంటే హై సొల్యూట్ కాన్సన్ట్రేషన్ నుంచి లో సొల్యూట్ కాన్సన్ట్రేషన్ కి నీకు ఆస్మోసిస్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్, వై సొల్యూట్ పొటెన్షియల్ ఆల్వేస్ నెగిటివ్? ఎక్స్ప్లెయిన్ why W is equals to ys plus y. Okay, when solute is dissolved in water, it reduces the water concentration అనేది తగ్గుతుంది అనమాట. ఇందాక చెప్పాను, ఎప్పుడైతే మనం సొల్యూట్ ని మనము వాటర్ లెక్క వేస్తామో ఆ వాటర్ పొటెన్షియల్ అనేది తగ్గుతుంది అనమాట. ఎందుకంటేనా ప్యూర్ వాటర్ కంటే దీంట్లో ఇప్పుడు సొల్యూట్ ప్యూర్ వాటర్ తో పోల్చుకుంటే దీంట్లో వాటర్ పొటెన్షియల్ తక్కువ ఉంటుంది, ఎందుకు సొల్యూట్ పార్టికల్స్ నువ్వు మిక్స్ చేయడం వల్ల. ద మెజర్ ఆఫ్ రిడక్షన్ ఇన్ వాటర్ పొటెన్షియల్ ఇస్ బికాస్ సొల్యూట్ పొటెన్షియల్ అనమాట. సో సొల్యూట్ పొటెన్షియల్ అనేది ఆల్వేస్ హావ్ నెగిటివ్ ఇంపాక్ట్ ఆన్ ద వాటర్ పొటెన్షియల్. అంటే కదా తగ్గిస్తుంది కదా, వాటర్ పొటెన్షియల్ తగ్గిస్తడం అంటే ఏంటి, ఒక నెగిటివ్ పాయింటే కదా, ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అనే కదా. ఓకే, సొల్యూట్ పొటెన్షియల్ అనేది నీకు వాటర్ పొటెన్షియల్ ఎప్పుడు తగ్గిస్తుంది. ఓకే, వాటర్ పొటెన్షియల్ ని తగ్గించడం అంటే నెగిటివ్ ఇంపాక్ట్ ఏవి చూపించినా దాన్ని మనము నెగిటివ్ కింద కన్సిడర్ చేస్తాం. సో సొల్యూట్ పొటెన్షియల్ ఈస్ ఆల్వేస్ నెగిటివ్. ఓకే, హియర్ ఓకే, నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ YW ఈజ్ ఈక్వల్స్ YS ప్లస్ YP. YW అంటే ఏంటి, వాటర్ పొటెన్షియల్. YS అంటే సొల్యూట్ పొటెన్షియల్. YP అంటే ప్రెషర్ పొటెన్షియల్. ఓకే, ప్రెషర్ పొటెన్షియల్, సొల్యూట్ పొటెన్షియల్ అండ్ వాటర్ పొటెన్షియల్. అది ఎందుకు నెగిటివ్ అంటే, సొల్యూట్ పొటెన్షియల్ ఎప్పుడు నెగిటివ్ అంటే అది వాటర్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది, అంటే తగ్గిస్తుంది. నువ్వు ఎప్పుడైతే సొల్యూట్ వేస్తున్నావో అది తగ్గిస్తుంది. సో దాన్ని మనం నెగిటివ్ కింద కన్సిడర్ చేస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ ట్రాన్స్కానియా లీఫ్
epidermal peel was taken and placed in the salt solution for the 5 minutes. ఓకే, అంటే నా ఆనియన్ నువ్వు ఇదే కదా ట్రేడ్ స్కాన్స్ కాకుండా నీకు ఆనియన్ పీల్ అలాంటివి కూడా నువ్వు తీసుకోవచ్చు అనమాట. ఎపిడెర్మల్ పీల్ అనేది తీసుకొని ప్లేస్డ్ ఇన్ ద సాల్ట్ సొల్యూషన్ ఫర్ ద 5 minutes అన్నాడు. ఆఫ్టర్ దెన్ దట్ ఇట్ వాస్ ప్లేస్డ్ ఇన్ ద డిస్టిల్ వాటర్, తర్వాత నువ్వు డిస్టిల్ వాటర్ లో పెట్టావు అనమాట. వెన్ సీన్ అండర్ ద మైక్రోస్కోప్ వాట్ వుడ్ యూ అబ్జర్వ్ ఇన్ ద ఏ అండ్ బి? ఏ బి లో నీకు ఏముంటది అంటున్నాడు అనమాట. ఇన్ కేస్ ఆఫ్ ఏ ద సెల్స్ ఆఫ్ దిస్ పీల్ వుడ్ లూజ్ వాటర్, దిస్ విల్ షో ద స్ట్రంకేజ్. అంటేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది డిస్టిల్ వాటర్, అంటే ఇక్కడ ఓన్లీ వాటర్ మాత్రమే ఉంటుంది, సొలిడ్ పార్టికల్స్ ఉండవు అనమాట. ఇది ఒక నార్మల్ వాటర్, కానీ సాల్ట్ అనేది ఉంటుంది. నువ్వు ఇక్కడ ఒకవేళ ఆ పర్టికులర్ లీఫ్ పీల్ ని పెట్టావనుకో, ఇక్కడ ఏంటి, సొల్యూట్ అనేది బయట ఎక్కువ ఉంది, లోపల సొల్యూట్ తక్కువ ఉండదు. సో ఏమవుతుందంటేనా, సొల్యూట్ లోపలికి వెళ్ళి వాటర్ సాల్వెంట్ అనేది బయటకు వచ్చేస్తుంది. సో శ్రింకేజ్ అనేది చూడొచ్చు నువ్వు ఇక్కడ, శ్రింకేజ్. కానీ నువ్వు ఇక్కడ పెట్టినప్పుడు ఆటోమేటిక్ గా ఏంటంటే బయట వాటర్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది, లోపల వాటర్ పొటెన్షియల్ అనేది తక్కువ ఉంది. సో హై వాటర్ పొటెన్షియల్ నుంచి లో వాటర్ పొటెన్షియల్ కి నీకు వాటర్ ట్రాన్స్ఫర్ అవుతుంది. కాబట్టి నీకు ఇక్కడ స్వెల్లింగ్ అనేది చూస్తున్నాం, గెయిన్ ఆఫ్ వాటర్ అనేది మనము చూస్తాం అనమాట. ఈ 2 కేసుల్లో నీకు ఈ శ్రింకేజ్ స్వెల్లింగ్ ఎందుకు జరుగుతుందంటే బికాస్ ఆఫ్ ద ఆస్మోసిస్ అనమాట. ఆస్మోసిస్ వల్లనే నీకు జరుగుతుంది అనమాట. నెక్స్ట్, డిఫరెన్షియేట్ బిట్వీన్ ద అపోప్లాస్ట్ అండ్ సింప్లాస్ట్ పాత్వేస్ ఆఫ్ వాటర్ మూవ్మెంట్, విచ్ ఆఫ్ దిస్ వుడ్ నీడ్ ద రిక్వైర్డ్ ద యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. అపోప్లాస్ట్ సింప్లాస్ట్ మధ్య డిఫరెన్స్ ఏంటి అంటున్నాడు అనమాట. ఓకే, నెక్స్ట్ అపోప్లాస్ట్ డిఫరెన్షియేషన్ ఎప్పుడు అడిగినా కూడా నువ్వు టేబుల్ రాసుకొని టేబుల్ లో రాయమని చెప్పాను. ఓకే, అపోప్లాస్ట్, సింప్లాస్ట్. The intercellular gaps and the cell walls are only places where water can travel apoplastically. అంటే ఇంటర్సెల్యులర్ స్పేస్, ఇప్పుడు ఇది ఒక సెల్, ఇదొక సెల్, ఇలా ఉందనుకో, ఈ ఇంటర్సెల్యులర్ స్పేసెస్ ఏదైతుందో ఈ ఇంటర్సెల్యులర్ స్పేస్ ద్వారా వాటర్ ట్రాన్స్పోర్ట్ అయితే దాన్ని మనము వాటర్ అనేది అపోప్లాస్టికల్ గా ట్రావెల్ అయింది అనేసి మనము చెప్పొచ్చు అనమాట. కానీ సింప్లాస్ట్ ఏంటంటే దీనికి ఆపోజిట్ అనమాట. ఇట్ కెన్ ట్రావెల్ త్రూ ద ఇంటర్సెల్యులర్ గా ట్రావెల్ చేస్తుంది, తర్వాత సైటోప్లాజం ద్వారా ట్రావెల్ చేస్తుంది. సో ఓకే, త్రూ ద ప్లాస్మోడెస్మెటల్ కనెక్షన్. ఇక్కడ ప్లాస్మోడెస్మెటల్ కనెక్షన్ ఉంటాయి, నీకు సైటోప్లాజం ద్వారా ట్రాన్స్ఫర్ అవుతుంది, మధ్యలో ఇంటర్సెల్యులర్ కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. దాన్ని మనము సింప్లాస్టిక్ మూమెంట్ అనేసి అంటాం అనమాట. ఓకే, దీంట్లో అపోప్లాస్ట్ అనేది నీకు ఏ బ్యారియర్ ని క్రియేట్ చేయదు, ఎందుకంటే ఖాళీ స్థలాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ నుండి వాటర్ అనేది వెళ్ళిపోతుంది. సో ఏ బ్యారియర్స్ అనేది నీకు ప్రొవైడ్ చేయదు అనమాట. కానీ సింప్లాస్ట్ లో నీకు లిటిల్ బ్యారియర్ అనేది నీకు కనపడుతుంది, ప్లాస్మోడెస్మెటల్ కనెక్షన్స్, సెల్ మెంబ్రేన్ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి కాస్త నీకు లిటిల్ బ్యారియర్ అనేది నీకు ఉంటది అనమాట, ఆ అడ్డంకి అనేది ఉంటది అనమాట. ఓకే, ఇట్ కన్సిస్ట్ నాన్ లివింగ్ పార్ట్స్, అంటే అపోప్లాస్ట్ అనేది త్రూ నాన్ లివింగ్ పార్ట్స్ అనేది జరుగుతుంది అనమాట. కానీ సింప్లాస్ట్ అనేది సైటోప్లాజం, అంటే అక్కడ లివింగ్ పార్ట్స్ నుంచి నీకు జరుగుతుంది అనమాట. మూవ్మెంట్ గోస్ త్రూ లివింగ్, ఇక్కడ నాన్ లివింగ్ అనమాట. మూవ్మెంట్ ఆఫ్ వాటర్ అనేది దీంట్లో ఫాస్ట్, ఎందుకంటే నీకు ఏ రెసిస్టెన్స్ నీకు అపోప్లాస్ట్ అనేది క్రియేట్ చేయదు, ప్లస్ గ్యాప్ లో చూసుకొని వెళ్ళిపోద్ది అనమాట. సో అపోప్లాస్ట్ నీకు ఫాస్ట్ ఉంటుంది, సింప్లాస్ట్ నీకు కాస్త తక్కువ ఉంటుంది అనమాట. ఓకే, మళ్ళీ ఇంకో క్వశ్చన్ ఏం అడిగాడు, యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అనేది దేంట్లో అవసరం అంటే, యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అనేది అపోప్లాస్ట్ లోనూ అవసరం లేదు, సింప్లాస్ట్ లోనూ అవసరం లేదు, దేంట్లో నీకు యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అనేది అవసరం లేదనమాట. ఓకే, నెక్స్ట్, హౌ డస్ వాటర్ మూవ్స్ విత్ ఇన్ ద రూట్. వాటర్ అనేది ఎలా అబ్జర్వ్ అవుతుంది, అబ్జర్వ్ అయిన వాటర్ నీకు ఎలా ట్రాన్స్పోర్ట్ అనేది రూట్ లో జరుగుతుంది అంటేనా, ఇట్ ఈస్ బై ద మెథడ్ ఆఫ్ అపోప్లాస్ట్. అపోప్లాస్ట్ నువ్వు ఎలా అయితే ఏ విధంగా అయితే నువ్వు చూస్తావో ఆ విధంగానే నీకు అంటే ఇంటర్సెల్యులర్ గ్యాప్స్ వితౌట్ ఎనీ బ్యారియర్, ఫాస్ట్ మూమెంట్. సో ఆ పర్టికులర్ థింగ్స్ అని నువ్వు అపోప్లాస్ట్ రూట్ లో నువ్వు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సో వాటర్ మోస్ట్ విత్ ఇన్ ద రూట్ త్రూ అపోప్లాస్టిక్ పాత్వే అనమాట. యాజ్ కార్టికల్ సెల్స్, రూట్ లో ఉన్న కార్టికల్ సెల్స్ ఏవైతే అవి లూజ్లీ ప్యాక్డ్ అనమాట. సో ఆ లూజ్లీ ప్యాక్డ్ కాబట్టి ఆ కార్టికల్ సెల్స్ ద్వారా నీకు వాటర్ అనేవి మూవ్ అవుతుంది అనమాట. ఓకే, ఓన్లీ స్మాల్ పోర్షన్, అంటే చాలా తక్కువ పోర్షన్, అంటే 95% మొత్తం వాటర్ అనే అపోప్లాస్టిక్ వెళ్తే
కొంచెం 5% మాత్రం నీకు సింప్లాస్టిక్ పాత్ వే యూస్ చేసుకొని వాటర్ అనేవి వెళ్తాయి అనమాట. ఓకే, ది కాస్పేరియన్ స్ట్రిప్స్ ప్రివెంట్ వాటర్ మూవ్మెంట్ త్రూ అపోప్లాస్టిక్ ప్లాట్వే. ఓకే, ఎక్కడంటే కన్నా ఈ కాస్పేరియన్ స్ట్రిప్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ కాస్పేరియన్ స్ట్రిప్స్ మనం చెప్పిన ఎండోడర్మిస్ లోపల ఉంటాయి అనేసి, ఎండోడర్మిస్ దగ్గర ఉంటాయని కాస్పేరియన్ స్ట్రిప్స్ చెప్పుకున్నాం కదా, సూబరెన్ తో మేడప్ ఉంటాయి అనేసి టాంజెన్షియల్ గా. సో అక్కడ మాత్రమే నీకు వాటర్ అనేది సింప్లాస్టిక్ డైరెక్షన్ అనేది చూస్ చేసుకుంటుంది, ఎందుకంటే ఆ కాస్పేరియన్ స్ట్రిప్స్ నీకు అలో చేయదన్నమాట. సో అక్కడ మాత్రం నీకు విత్ ఇన్ సింప్లాస్టిక్ డైరెక్షన్స్ లో నీకు వెళ్తుంది అనమాట వాటర్. మీకు టెక్స్ట్ బుక్ లో క్లియర్ గా ఈ డయాగ్రామ్ ని మెన్షన్ చేశాడు. అపోప్లాస్టిక్ లో సింప్లాస్టిక్ లో ఎలా అంటే కాస్పేరియన్ స్ట్రిప్స్ ఎలా నీకు అడ్డంకుని క్రియేట్ చేస్తున్నాయి వాటర్ మూవ్ అవ్వకుండా అనేసి నీకు చూపిస్తుంది అనమాట. ఓకే, మోస్ట్ ఆఫ్ ద టైం అపోప్లాస్టిక్ జరుగుతుంది, సింప్లాస్టిక్ ఓన్లీ కాస్పేరియన్ స్ట్రిప్స్ దగ్గర మాత్రమే జరుగుతుంది అనమాట. నెక్స్ట్, గివ్ ద లొకేషన్ ఆఫ్ కాస్పేరియన్ స్ట్రిప్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ రోల్ ఇన్ ద వాటర్ మూవ్మెంట్. చెప్పాను రోల్ ఏంటంటే అడ్డంకు క్రియేట్ చేస్తుంది. సో ఆ టైం కాస్పేరియన్ స్ట్రిప్స్ ఉన్న పార్ట్స్ లో మాత్రం వాటర్ అనేది సింప్లాస్టిక్ డైరెక్షన్ లో వెళ్తుంది అనేసి చెప్పామన్నమాట. ఓకే, కాస్పేరియన్ స్ట్రిప్స్ ఎక్కడ ఉంటాయంటే బౌండరీస్ ఆఫ్ ఎండోడర్మిస్ లో నీకు కాస్పేరియన్ స్ట్రిప్స్ అనేవి ప్రెసెంట్ అయ్యింది అనమాట. ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ సూబరిన్, ఇందాక చెప్పుకున్నాం. ఓకే, ఈ కాస్పేరియన్ స్ట్రిప్ అనేది వాటర్ కి ఇంపర్మియబుల్ కాబట్టి అక్కడ నీకు అపోప్లాస్టిక్, సో ఆ ఏరియాలో మాత్రం అపోప్లాస్టిక్ ద్వారా నీకు వాటర్ అనేది ట్రాన్స్పోర్టేషన్ జరగదు. వాటర్ అనేది వాస్కులర్ బండిల్స్ కి ఎంటర్ అయ్యి సింప్లాస్టిక్ డైరెక్షన్, వాస్కులర్ బండిల్స్ కి ఎంటర్ అవుతుందంటే సైటోప్లాజము ప్లాస్మోడెస్పెటల్ కనెక్షన్ ద్వారా వెళ్తుంది అని అర్థం దానికి. సో అలా వెళ్తే దాన్ని ఏ పాత్వే అన్నాం, సింప్లాస్టిక్ పాత్వే అనేసి అన్నాం అనమాట. నెక్స్ట్, డిఫరెన్షియేట్ బిట్వీన్ ద గట్టేషన్ ద ట్రాన్స్పిరేషన్. ఓకే, ఒక టొమాటో ద్వారా నీకు వాటర్ అనేది లాస్ అయిందనుకో దాన్ని మనము ట్రాన్స్పిరేషన్ అంటాం అనమాట. ట్రాన్స్పిరేషన్ అంటే టొమాటో కాకుండా రూట్స్ ప్రెజర్ వల్ల అవుతాయి కదా, దాన్ని మనము గట్టేషన్ అంటాం. గట్టేషన్ ఈస్ ఫెసిలిటేటెడ్ బై ద ఎవాపరేషన్, లైక్ టెంపరేచర్, ఈ విండ్, ఇవన్నీ ఫ్యాక్టర్స్ యూస్ చేసుకొని ఎవాపరేషన్ అనేది జరుగుతుంది అనమాట. నీకు ట్రాన్స్పిరేషన్ ఎలా జరుగుతుంది గట్టేషన్ ఎలా జరుగుతుంది రూట్ ప్రెషర్ వల్ల జరుగుతుంది అనమాట. ఓకే, నీకు ట్రాన్స్పిరేషన్ అన్ని ప్లాంట్స్ లో జరుగుతుంది, కానీ నీకు ట్రాన్స్పిరేషన్ నీకు అన్ని ప్లాంట్స్ లో జరుగుతుంది అనమాట. కానీ గట్టేషన్ మాత్రము గ్రాసెస్ ఫ్యామిలీలో జరుగుతుంది. అందుకే నీకు డ్యూ ఫ్యాక్టర్, మనం క్రికెట్ ఆడేతో డ్యూ ఫ్యాక్టర్ అవన్నీ మనకి అందుకే చూస్తాం అనమాట నైట్ టైమ్స్ లో. ఓకే, టేక్స్ ప్లేస్ త్రూ అంటే ఈ ట్రాన్స్పిరేషన్ అనేది నీకు మొత్తం డే మొత్తము జరుగుతుంది అనమాట సన్షైన్ ఉన్నప్పుడు. కానీ ఈ గట్టేషన్ మాత్రం ఓన్లీ ఎర్లీ మార్నింగ్ కానీ నైట్ కానీ జరుగుతుంది అనమాట. ఈ 4 పాయింట్స్, ఈ 5 పాయింట్స్ మీద రాసినా సరిపోతుంది. నెక్స్ట్, ట్రాన్స్పిరేషన్ ఈజ్ నెసెసరీ ఈవిల్ ఇన్ ద ప్లాంట్. అంటే ఇక్కడ చూడండి, నెసెసరీ ఈవిల్ అంటేనా, నెసెసరీ అంటే కావాలి, ఈవిల్ అంటే నెగిటివ్. పాజిటివ్ నెగిటివ్ రెండు నీకు ఉంటుంది అనమాట. ట్రాన్స్పిరేషన్ వచ్చేసి లార్జ్ అమౌంట్ ఆఫ్ ట్రాన్స్పిరేషన్ ద్వారా నీకు లార్జ్ అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది లూజ్ అవుతుంది అనమాట. అంటే ఈ లూజ్ అవడం వల్ల నీకు ప్లాంట్ బాడీ లేకుంటే గ్రోత్ అనేవి స్టాప్ అంటే సరిగ్గా జరగదు. ఒక్కోసారి ఏమవుతుంది, వాటర్ తక్కువ ఉండడం వల్ల నీకు స్ట్రిగ్గేజ్ ఆఫ్ లీవ్స్ చూస్తాం, అంటే బిల్టింగ్ ఆఫ్ ద చూస్తాం అనమాట. ఓకే, అంటే నా ట్రాన్స్పిరేషన్ జరగాల్సిన దానికంటే ఎక్కువ జరిగితే కన్నా నీకు ఈ బిల్టింగ్ బాడీ అంటే ఆ గ్రోత్ స్టాప్ అయిపోవడం కానీ, ప్లాంట్ బాడీ సరిగ్గా డెవలప్మెంట్ కాకపోవడం కానీ ఇవన్నీ జరుగుతాయి అనమాట. ఓకే, బట్ ఆల్సో హెల్ప్ఫుల్ అంటే ఇంకా ఇది ఎందుకు నెసెసరీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లాంట్ నువ్వు ఎక్స్ట్రా వాటర్ అనేది పోసేసావు అనుకో, ఆ ఎక్స్ట్రా ఫుల్ వాటర్ తాగిననుకో, అప్పుడు ట్రాన్స్పిరేషన్ వల్ల ఆ ఎక్స్ట్రా వాటర్ ఏదైతే తీసుకున్నా కావాల్సిన వాటర్ మాత్రం పెట్టుకొని ఎక్స్ట్రా వాటర్ మాత్రం బయటికి పంపించేస్తుంది అనమాట. ఓకే, టు మెయింటైన్ ద నెగటివ్ ప్రెషర్ ఫర్ ద అసెంట్ ఆఫ్ స్నాప్. అంటేనా అలా చేయడం వల్ల నీకేమవుతుందంటే ఎక్సెస్ ఆఫ్ వాటర్ లూజ్ అవడం వల్ల నెగిటివ్ ప్రెషర్ ఆఫ్ ద సాప్ అంటేనా సింక్ దగ్గర నీకు నెగిటివ్ ప్రెషర్ అనేది క్రియేట్ చేస్తారు. ఆ నెగిటివ్ ప్రెషర్ క్రియేట్ చేయడం అంటే నెగిటివ్ ప్రెషర్ తక్కువ ప్రెషర్. సో కింద ఉన్న ఫుడ్ అంటే సాప్ ఏదైతే ఉంటుందో అది హై ప్రెషర్ లో ఉంటుంది కాబట్టి హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్ కి నీకు ట్రాన్స్పోర్టేషన్ అనేది ఈజీ అవుతుంది. సో ఈ నెగిటివ్ అనేది అక్కడ పైన క్రియేట్ అవ్వాలంటే ఎక్స్ట్రా వాటర్ అనేది వెళ్ళిపోవాలన్నమాట. అంటే ఎలా అంటేనా సక్షన్ ప్రెషర్, ఈ సక్షన్ జైలంలో నీకు సక్షన్ ప్రెషర్ వల్ల నీకు జరుగుతుంది అనమాట. ఓకే, ఇంకా ఏం చేస్తుందంటే ఇలా వాటర్ వెళ్ళడం వల్ల నీకు కూలింగ్ ఏరియా అంటే ఇప్పుడు కూలింగ్ ఏరియా అంటే నీకు సన్నీడ్ ఏరియా ఉందనుకో, ఆ సన్నీడ్ ఏరియా నీకు వేడి అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఆ టైంలో నీకు వాటర్ అనేది లూజ్ అయింది అనుకో, అది
వాటర్ లూజ్ అవడం వల్ల ఏమవుతుంది ఆటోమేటిక్ గా కూలింగ్ ఎఫెక్ట్ అనేది నీకు స్వెట్టింగ్ ఎలాగైతే వచ్చి నీకు బాడీని కూల్ చేస్తుందో అలాగే దీనికి వాటర్ ట్రాన్స్పిరేషన్ జరిగి అది కూలింగ్ అనేది కూడా వస్తుంది అన్నమాట. సో ఇలా నెసరీ అంటే యూస్ఫుల్ థింగ్స్ చేస్తుంది అంటే నెగిటివ్ అంటే ఎక్స్ట్రా వాటర్ అనేది వెళ్ళిపోతే గన ప్లాంట్ బాడీ గ్రోత్ తగ్గిపోవడం కానీ విల్టింగ్ ఆఫ్ లీవ్స్ కానీ ఇవన్నీ జరగడానికి కూడా ఛాన్స్ ఉంది. సో యూస్ఫుల్ యాజ్ వెల్ యాజ్ నెగిటివ్. సో నెసరీ ఈవిల్ అనేసి అంటున్నాం అనమాట. నెక్స్ట్ డిస్క్రైబ్ బ్రీఫ్లీ 3 ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ వాటర్ విచ్ హెల్ప్స్ ఇన్ ద అసెంట్ ఆఫ్ వాటర్ ఇన్ ద జైలం. అంటే వాటర్ కింద నుంచి రూట్స్ నుంచి పైకి వెళ్ళడానికి దాన్ని అసెంట్ ఆఫ్ వాటర్ అంటాము. ఆ 3 ప్రాపర్టీస్ ఏ ప్రాపర్టీస్ వల్ల అది పైకి వెళ్తుంది అంటే ఆన్సర్ కొహెషన్, అదెషన్, సర్ఫేస్ టెన్షన్. ఈ 3 ప్రాపర్టీస్ అనేసి రాయాలన్నమాట. ఓకే, కొహెషన్ అంటే ఏంటంటే ద ఎబిలిటీ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ టు స్టిక్ ఈచ్ అదర్ ఒకదానికొకటి స్టిక్ అవ్వడం అనమాట. అదెషన్ వచ్చేసి అదెషన్ కి కొహెషన్ కి డిఫరెన్స్ ఉంది. అదెషన్ అంటే కొహెషన్ అంటే ఒక వాటర్ మాలిక్యూల్ ఇంకో వాటర్ మాలిక్యూల్ అతుక్కోవడం. అదెషన్ అంటే ఒక వాటర్ మాలిక్యూల్ ఆ సర్ఫేస్ కి అతుక్కోవడం, దాన్ని అదెషన్ అంటాం అనమాట. సర్ఫేస్ టెన్షన్ అంటే ద ప్రాపర్టీ ఆఫ్ ఎనీ లిక్విడ్ దట్ టెన్స్ టు ఆక్యుపై ద అంటే ద స్మాలెస్ట్ పొజిషన్ పాసిబుల్ సర్ఫేస్ ఏరియా అంటేనా సర్ఫేస్ టెన్షన్ అంటే ప్రాపర్టీ అనమాట. ప్రాపర్టీ ఆఫ్ ఎనీ లిక్విడ్ టు మెయింటైన్ ద స్మాలెస్ట్ పాసిబుల్ సర్ఫేస్ ఏరియా ఇస్ కాల్డ్ ద సర్ఫేస్ టెన్షన్. వాటర్ వచ్చేసి మేక్స్ సో ఈ 3 ఇలా లోయెస్ట్ పాసిబుల్ సర్ఫేస్ ఏరియా సర్ఫేస్ టెన్షన్ మెయింటైన్ చేస్తూ ఈ అదెషన్ కోహెషన్ తో పాటు అంటే ఆ వాటర్ మాలిక్యూల్ అడుక్కోవడము, తర్వాత వాటర్ మాలిక్యూల్ పక్కన సర్ఫేస్ కి అతుక్కోవడం, ఇలా 3 జరిగి ట్రాన్స్పిరేషన్ పుల్ జరుగుతుంది అనమాట. ట్రాన్స్పిరేషన్ పుల్ జరగడం వల్ల నీకు వాటర్ అనేది అసెంట్ ఆఫ్ వాటర్ అనేది పైకి వెళ్తుంది అనమాట. ఓకే, వాటర్ మేక్స్ ద కంటిన్యూస్ కాలమ్ ఆఫ్ వాటర్ ఇన్ ద జైలం వెసల్స్ బై అదెషన్, కోహెషన్ అండ్ సర్ఫేస్ టెన్షన్. ఈ పర్టికులర్ ప్రాపర్టీస్ వచ్చి ఈ ట్రాన్స్పిరేషన్ ఇలా వాటర్ కాలమ్ ఇలా మెయింటైన్ అయ్యాక ఈ ట్రాన్స్పిరేషన్ పుల్ ద్వారా వాటర్ కాలమ్ ని పైకి పుల్ చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఏ గార్డెనర్ ఫర్గాట్ టు వాటర్ ఏ పాటెడ్ ప్లాంట్ ఫర్ ఎ డే డ్యూరింగ్ ద సమ్మర్. వాట్ విల్ హ్యాపెన్ ద ప్లాంట్? డూ యూ థింక్ రివర్సిబుల్? ఇఫ్ yes. ఓకే, సమ్మర్ లో అనేది నీకు వాటర్ అనేది ఎక్కువ కావాలి. ఎందుకంటే వాటర్ అనేది ట్రాన్స్పిరేషన్ ద్వారా అంటే టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటర్ అనేది ట్రాన్స్పిరేషన్ వల్ల నీకు ఎక్కువ అనేది లూజ్ అయిపోతుంది. బికాస్ ఆఫ్ టెంపరేచర్ అనేది రైజ్ అవుతుంది కాబట్టి ఎక్సెసివ్ ట్రాన్స్పిరేషన్ జరిగి నీకు వాటర్ అనేది ఎక్కువ శాతం లాస్ అయిపోతుంది అనమాట. ఓకే, అంటే వాటర్ లాస్ అనేది నీకు ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే ఓకే దీని ఏమన్నా రివర్సిబుల్ అంటే రివర్సిబుల్ అంటే విల్టింగ్ అయిపోతుంది కదా. వాటర్ తక్కువ ఉంటే ఆటోమేటిక్ గా విల్టింగ్ అనేది జరుగుతుంది. ఈ విల్టింగ్ రివర్స్ చేయొచ్చు అంటే ఎస్ చేయొచ్చు. ఇప్పుడు నువ్వు మళ్ళీ కరెక్ట్ గా వాటర్ దానికి పోస్తే కన్నా అది మళ్ళీ నార్మల్ గా అవుతుంది. కానీ ఎక్కువ వాటర్ మళ్ళీ పోసావనుకో మళ్ళీ అప్పుడు కూడా ప్లాంట్ చనిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఆ టైంలో కూడా నీకు రివర్సిబుల్ అనేది జరగదు. సో సర్టెన్ కరెక్ట్ టైమింగ్స్ ఆ టైమింగ్స్ లో నువ్వు వాటర్ పోస్తే అదే రివర్సిబుల్ చేయొచ్చు. కరెక్ట్ టైమ్స్ లో నువ్వు వాటర్ పోకుండా నువ్వు ఎక్కువ వాటర్ పోసేసావు అనుకో అది నార్మల్ అయిపోతుంది, తొందరగా నార్మల్ అవ్వాలి. అది ఎప్పటికీ అవ్వదు అనమాట. ఓకే, నెక్స్ట్ ఐడెంటిఫై టైప్ ఆఫ్ మాలిక్యులర్ మూవ్మెంట్ విచ్ ఈస్ హైలీ సెలెక్టివ్ అండ్ రిక్వైర్ స్పెషల్ మెంబ్రేన్ కోటింగ్ బట్ డు నాట్ రిక్వైర్ ద ఎనర్జీ. ఓకే, హైలీ సెలెక్టివ్ అంటే హైలీ సెలెక్టివ్ నీకు ఏ టైప్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉన్నాయి హైలీ సెలెక్టివ్ కానీ దానికి స్పెషల్ మెంబ్రెన్స్ కావాలి అంటే ప్రోటీన్స్ కావాలి, దాన్ని కానీ ఎనర్జీ అవసరం లేదు. అదేంటి అంటే ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్. ఇందాక మనం 3 కాలమ్స్ లో ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్, సింపుల్ డిఫ్యూజన్, యాక్టివ్ డిఫ్యూజన్ చెప్పినప్పుడు మనం చూసాం అనమాట. ఏంటి నీకు సింపుల్ డిఫ్యూజన్ లో స్పెషలైజ్డ్ ప్రోటీన్స్ అవసరం లేదు, నో ఎనర్జీ రిక్వైర్డ్. కానీ ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ నీకేంటి హైలీ సెలెక్టివ్, కొన్ని మాత్రమే పంపిస్తుంది. తర్వాత స్పెషల్ మెంబ్రేన్ ప్రోటీన్స్ కావాలి దానికి పంపించడానికి, అది డౌన్ హిల్ దానే చేస్తుంది కానీ దానికి ఎనర్జీ అనేది అవసరం ఉండదు. సో ఏటీపీ అనేది నీకు అవసరం ఉండదు. అలాంటి డిఫ్యూజన్ ఏదైనా ఉందా అంటే దాన్ని ఏమంటామంటే మనము ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ అని అంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ కరెక్ట్ ద స్టేట్మెంట్స్. 3 స్టేట్మెంట్స్ ని కరెక్ట్ చేయమంటున్నాడు. సెల్స్ shrink in hypotonic solutions and swell in hypertonic solutions. ఓకే, ఏమంటున్నాడంటే ఇప్పుడు ఒక 2 సొల్యూషన్ తీసుకున్నాం. హైపర్టోనిక్ సొల్యూషన్స్ అంటే దాంట్లో సొల్యూట్ పార్టికల్స్ అనేది ఎక్కువ ఉండాలి. హైపోటోనిక్ సొల్యూషన్ అంటే దాంట్లో సొల్యూట్ పార్టికల్స్ అనేది తక్కువ ఉండాలి. సో దీంట్లో
దీంట్లో 1 2 3 4 6. సో ఇది హైపర్టోనిక్, ఇది హైపోటోనిక్. ఇప్పుడు నువ్వు సెల్ దీంట్లో 2 ఐడియల్ సెల్స్ ని అంటే సేమ్ టైప్ ఆఫ్ సెల్స్ ని దీంట్లో చేస్తావు. నీకు వాటర్ పొటెన్షియల్ దీంట్లో ఎక్కువ ఉందా, దీంట్లో ఎక్కువ ఉందా? వాటర్ పొటెన్షియల్ అనేది దీంట్లో ఎక్కువ ఉంది, దీంట్లో వాటర్ పొటెన్షియల్ తక్కువ ఉంది. సో వాటర్ పొటెన్షియల్ హై వాటర్ పొటెన్షియల్ నుంచి లో వాటర్ పొటెన్షియల్ వెళ్తుంది, అంటే ఇక్కడ నుంచి లోపలికి వెళ్తుంది. అంటే ఈ సెల్ అనేది స్వెల్ అవుతుంది, ష్రింక్ అవ్వదు. సో సెల్స్ అనేది స్వెల్ అవుతాయి హైపోటోనిక్ సొల్యూషన్ లో, అంటే ష్రింక్ ఇన్ ద హైపోటోనిక్ సొల్యూషన్. నెక్స్ట్, ఇంబైబిషన్ ఈజ్ స్పెషల్ టైప్ ఆఫ్ డిఫ్యూజన్ when water is absorbed by the living cells అన్నమాట. లివింగ్ సెల్ అంటే దీన్ని ఎలా కలెక్ట్ చేసింటే కన్నా, ఇంబైబిషన్ ఇస్ స్పెషల్ టైప్ ఆఫ్ డిఫ్యూజన్ వేర్ ఇస్ వెన్ వాటర్ ఈస్ అబ్జార్బ్డ్ బై సాలిడ్స్ ఆర్ కొలైడ్స్. అంటే సాలిడ్స్ అంటే సీడ్స్ కానీ ప్లాంట్ కానీ అలాంటివి మనము చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్, మోస్ట్ ఆఫ్ ద వాటర్ ఫ్లో ఇన్ రూట్స్ అక్కర్ వయా సింప్లాస్ట్. మనం ఇందాక చెప్పుకున్నాం సింప్లాస్ట్ అపోప్లాస్ట్ డిఫరెన్సెస్ చెప్పుకున్నాం. నీకు మోస్ట్ ఆఫ్ ద వాటర్ అనేది రూట్స్ లో వయా అపోప్లాస్ట్ జరుగుతుంది. ఓన్లీ క్యాస్పేరియన్ స్ట్రిప్స్, ఎక్కడైతే ఎండోడర్మిస్ దగ్గర క్యాస్పేరియన్ స్ట్రిప్స్ ఉంటాయి కదా, అక్కడ మాత్రమే నీకు సింప్లాస్ట్ ద్వారా వాటర్ డిఫ్యూజన్ అనేది జరుగుతుంది అనేసి మనం చెప్పుకున్నాం అనమాట. సో ఇక్కడ చెప్పుకున్నాం. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్స్ అండ్ లాంగ్ ఆన్సర్స్ మనము నెక్స్ట్ సెషన్ లో కంప్లీట్ చేసుకుందాం. ఓకే, మెయిన్ గా ఈ చాప్టర్ లో ఇంపార్టెంట్ ఏంటంటే ఈ వాటర్ పొటెన్షియల్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్. తర్వాత వాటర్ పొటెన్షియల్స్ తర్వాత ఇంకేం ఇంపార్టెంట్ అంటే వాటర్ పొటెన్షియల్ తర్వాత ఈ సక్షన్ ప్రెషర్, తర్వాత సోర్స్ సింక్ రిలేషన్, అంటే ది ట్రాన్స్పిరేషన్ పుల్ కావచ్చు, అవన్నీ నీకు ఇంపార్టెంట్ అనమాట. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇంకా షార్ట్ ఆన్సర్స్ లాంగ్ ఆన్సర్స్ నెక్స్ట్ సెషన్ లో డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ, హ్యావ్ నైస్.